పార్టీ అధినేత మహదేవే గారు తమ పార్టీ కార్యవర్గ సమావేశంలో కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. ఆ అమ్మాయి ఏం చెప్పింది? అదే పార్టీలో నీ చెవులో ఏదో చెప్పింది కదా. రూమ్కి వస్తావా, కంపెనీ ఇస్తానంది. మరి తిట్టకుండా వచ్చేసావేంటి? అదే నన్ను ఎవడైనా అడిగితే చెప్పుతో కొడతా. నా ఇష్టం. నాకు అమ్మాయి కంపెనీ కావాలి. నీకేంటి ప్రాబ్లం? ప్రతిదీ జోక్లా ఉందా నీకు? అక్కడ అలీ డీటెయిల్స్ తీసుకున్నాడని తెలిస్తే ఏమవుతుందో తెలుసా? చంపేస్తారు మనల్ని. ఒక్క చిన్న మిస్టేక్ చాలు, పీకలు తెగిపోతాయి. అంత క్రిమినల్స్ వాళ్ళు. జస్ట్ 10 రోజులు ఉంది నాకు. ప్రతిదానికి తోకలాగా వెళ్ళాడుతావు. ఒక చిన్న హెల్ప్ కూడా చేయవు. ఎందుకు చేయాలి? ఎందుకు హెల్ప్ చేయాలి? నువ్వేమైనా మహాత్ముడివా? నువ్వేం గొప్ప పని చేస్తున్నావు? సీఎం అవడానికి గడ్డి కరుస్తున్నావు. నీ నాన్న సంపాదించింది సరిపోలేదు, మళ్ళీ పదవి కావాలి, మళ్ళీ దోచుకోవడానికి ప్లాన్, అంతే కదా? సంపాదించాడు, దాచుకున్నాడని మాత్రం గుర్తుంది. అంతేగానే ఆయన చనిపోయాడు, చంపబడ్డాడని మాత్రం మర్చిపోయారు. చరిత్ర ఆయన్ని క్షమించదు, ప్రజలు కూడా ఆయన క్షమించరు. అది మారుద్దామని వచ్చిన ప్రయత్నం, అంతేగాని డబ్బులు దోచుకోవడానికి కాదు. నేను అంత దుర్మార్గుడిని కాదు. కూర్చో. అలీ సార్, నిన్న పార్టీకి వచ్చిన వాళ్ళు ఈ 42 మంది పెద్దనాన్న గ్రూప్ సార్, దేర్గుతాజ్. అది కాకుండా 30 మంది ధను గ్రూప్. వాళ్ళని మనం ఏం చేయాలి? బ్యాలెన్స్ ఉన్న 53 ఈ లిస్ట్. అందులో ఈ 14 మంది మాత్రం డెప్యూటీకి, హోమ్కి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు మన పని ఏంటంటే ఈ 53 మంది మన సైడ్ రావాలి. సార్ వాళ్ళందరి చరిత్రలు నాకు తెలుసు సార్. అందరూ డబ్బులు క్యాండిడేట్లే, నాకు వదిలేదు. కానీ ప్రాబ్లం అవుతుంది అలీ. ఇలాంటి విషయం ఒకటి జరుగుతుందని ధనుకు మాత్రం తెలిస్తే మొత్తం బేరాలు, రొచ్చులు మొదలవుతాయి. ఏం సార్, మీ పేరు బయటికి రాకుండా నేను వెళ్ళి డబ్బులు ఇచ్చేస్తాను. నా పేరు రాకుండా ఎలా చేస్తావు? సార్ వాళ్ళు పొలిటీషియన్ సార్. డబ్బులు వచ్చాయా లేదన్నది ముఖ్యం, ఎలా వచ్చాయన్నది వాళ్ళు అడగరు. ఎలా అని అడగరు కానీ ఎందుకు అని అడుగుతారుగా. అప్పుడు ఓట్ల కోసం మనం అంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, డొంక తగులుద్ది. నువ్వు ఒక పని చేయి సార్, నాకు 53 మంది చరిత్రలు కావాలి సాయంత్రం కల్లా. షూర్ సార్. అర్జున్, నాకు మీడియాలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను తీసుకుని రానా? అలీ సార్ ఇంకోటి చెప్పండి. నాకు ఈ హాల్లో ఒక పెద్ద 8x4 ఫోటో కావాలి, నాన్నగారు. ఓకే సార్. ఓకే రైట్ సార్. ఆల్ రైట్. అర్జున్ ప్లీజ్, నువ్వు కోపంగా ఉండకు. నాకు మీడియాలో చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తా. సరే చూడు. సార్ అయితే నవ్వు. నవ్వాడా? షోరా? పద. నువ్వు చూసావా? సారీ అండి, ఇంత హడావుడిగా పిలిచాను. ఏం లేదండి, నాన్నగారు 11వ రోజు అయ్యే ముందు ఆయన చేయాల్సిన కొన్ని పనులు చేద్దామని పిలిచాను. సరే అండి, మీ గురించి డైరీలో రాసుకున్నారండి. ఇంత సిన్సియర్గా ఉంటూ ఎప్పుడూ తన వెంటే తిరుగుతూ కూడా ఏం ఆశించలేదు తిరుపతి అని. ఆయన మీకు ఏదో చేయాలని ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండేవారంట. అమ్మ కూడా అలానే చెప్పింది. అలీ సార్ తీసుకోండి. ఏంటి? డబ్బు 2 కోట్లు. ఎవరికి? మీకు. ఎందుకు? నాన్నగారి కోసం. చిటపట స్వార్థమే రగిలిన సంజీవయ్య అమర్ రహే. శ్మశానమే ఇది మన భారతం. సంజీవయ్య అమర్ రహే. సార్ యాక్చువల్లీ నాన్నగారు మీకు 4 కోట్లు ఇమ్మన్నారండి, కానీ ఇప్పుడు క్యాష్ అడ్జస్ట్మెంట్ అవ్వలేదు. ఇంకో 10 రోజుల్లో మీ డబ్బు మీకు పంపించేస్తాను, మీరు హ్యాపీగా ఉండండి. ఇది మన భారతం. సంజీవయ్య అమర్ రహే. సంజీవయ్య అమర్ రహే. సార్ ఒక విషయం, నేను ఇలా డబ్బు ఇచ్చిన విషయం ఎవరికి తెలియనవుతుందండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలిస్తే మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. చిచి, ఎవరికి తెలియనీనయ్యా. నువ్వు చల్లగా ఉండాలి బాబు, చల్లగా ఉండాలి. ఆ ధనుంజయ్కి నీకు అస్సలు పోలికలేదు బాబు. మహానుభావుడు కడుపును పుట్టాడు. సంజీవయ్య అమర్ రహే. సంజీవయ్య అమర్ రహే. సంజీవయ్య అమర్ రహే. మనం అడిగితే ఓటేస్తాడా? ప్రాణమేనేస్తాడు. ఎవరికి చెప్పడుగా. ప్రాణం పోయినా చెప్పడు. వర్కౌట్ అవుతుందా? 100% సీఎం గారు. ఇంకో ఎమ్మెల్యే నేసేద్దాం. ఆకలేస్తుంది, ఫస్ట్ ఏదన్నా తిందాం. ఓకే పదండి. అజనా తిమ్మా.
ప్రాణమై మరిగిన లోకమే ఇది మన భారతం ఇది మన భారతం దేశముని ఆడని జూదం బతుకే ఓ చదరంగం ఇది ఆరని రావణ కాష్టం చితిలోనే సీమంతం ఇది మంచికి వంచన శిల్పం ఇక ఆగని సమరంలో ఈ నేరం ఇక దూరం ఇది మాతరం ఇది మన భారతం ఇది మన భారతం ఇది మన భారతం ఇది మన భారతం డెప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు, మా నాన్నగారు ఇచ్చిన పోస్టులు అవి, అందుకే అలా పిలిచాను. కావాలంటే ఇంక 2-3 సార్లు కూడా పిలుస్తాను. ఎందుకంటే రేపు ధను సీఎం అయిన తర్వాత మీకు ఈ పదవులు ఉండవు కదా. పదవుల గురించి వదిలేండి సార్. ఆ ధనుకి ఎవరు ఎదురొచ్చినా వాడు వదలడు. మీరు జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇది ఫ్యాక్ట్. నాకు మీ మీద అభిమానం ఉందండి. దానికన్నా ఎక్కువ నాన్నగారి మీద గౌరవం. మీరు నాకు ఒక పని చేయాలి. మీ 14 మంది ఎమ్మెల్యేలతో పని చేయించాలి. తీసుకోండి సార్. పర్లేదు తీసుకోండి. ఒకసారి వెళ్ళి చూసుకోండి. పదవులే ప్రాణమై మరిగిన లోకమే రాణి రాకడ పోని పోకడ ఎదని కాగడ రాణి రాకడ పోని పోకడ ఎదని కాగడ కూర్చోండి సార్. మీ పదవులు మీవి, ఈ అపార్ట్మెంట్ మీది. చెప్పండి. ఇది మన భారతం ఇది మన భారతం రాజమ్మా, ఏంటమ్మా ఈ వర్షంలో ఈ రాత్రిపూట ఏంటి? రండి లోపల రండి. రారా. కూర్చోండి, కూర్చోరా. ఏంటమ్మా మనవాడు ఏ తెల్లపిల్లతోనో వ్యవహారం నడిపి పెళ్లి దాకా వచ్చాడా? మరి ఏంటి సమస్య? పెద్దయినా మీరు నాకు మాట ఇవ్వాలి. బాలేదానివే, అడుగు. మాట తప్పకూడదు. రాజమ్మా, బిడ్డలా చూసుకునే నా తమ్ముడు భార్యవి. ఆడిపోయి 10 రోజులు కూడా కాలేదు. మరింత అర్ధరాత్రి నీ బిడ్డని అంట పెట్టుకుని వచ్చి నాకు మాట ఇవ్వాలి అని అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటానమ్మా? నా ప్రాణం పోయినా పర్లేదు, ఇస్తాను, అడుగు. పెద్దయినా మా ఆయన ఆఖరి కోరిక నా కొడుకు అర్జున్ సీఎం కావాలి. నువ్వు సహాయం చేయాలి. మాటిచ్చావు. అయినా నువ్వేంట్రా అమెరికా వెళ్ళిపోయి బిజినెస్ సెటిల్ అయిపోతున్నాను అని అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు. సడన్గా ఇదేంటి? రే కొర్రవెదవా,
అసలు పాలిటిక్స్ అంటే నీకేం తెలుసురా? ఆ ధనుగాడు అసలే తిక్క సన్నాసి. నేను చంపేస్తాను రా. ఇప్పుడు అడికేం సంబంధం చెప్తావు? చెప్పరా, చెప్పు. ఎప్పటికీ వాడు ఇండివిజువల్గా డిజిటల్ తీసేసుకోవడమే. రాజమ్మ, తెల్లారితే పార్టీ మీటింగ్. ఆ ధనుగాడిని యునానిమస్గా చీఫ్ మినిస్టర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి. ఆ నా సీట్లో కూర్చోబెట్టి మన ఊరు వెళ్ళిపోదామని నేను డిసైడ్ అయిపోయాను. ఇదిగో, ఈ పరిస్థితుల్లో చాలా కష్టం అమ్మా. నా చేయి దాటిపోయింది, వదిలే. మీ చేతుల్లో పని అయితే చేసేవాళ్ళ? చేయగలిగే పని అయితే నేను ఎందుకు చేయనమ్మా? పైగా మాటిస్తుని చెప్పాను కదా, కష్టం అమ్మా. నా చేతుల్లో ఏం లేదు. మీ గ్రూప్ ఎమ్మెల్యేస్ని ఓట్ చేయొద్దని చెప్పండి. మీరు మాత్రం న్యూట్రల్గా ఉండండి పెద్దనాన్న. అవతల యునానిమస్కే ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటే అసలు ఓటింగ్ సమస్య ఎక్కడి నుంచి వస్తారా? ఒకవేళ వస్తే వస్తే ఏంట్రా? అర్థమైందిరా, అర్థమైంది. ఎందుకు చేశావురా? ఎందుకు చేశావు? పెద్దనాన్న, ఈ రాష్ట్ర ప్రజలకి ధనుగాడిని సీఎంగా చూసే దౌర్భాగ్యం పట్టకూడదు. అందుకని ఇలా ఎందుకు చేయాలి? ఇలానే చేయాలి. ఇప్పుడే జరగాలి పెద్దనాన్న. ఇది నాకున్న ఒకే ఒక్క ఛాన్స్. మాటిచ్చారు, నిలబెట్టుకోండి. ధనంజయే కాబోయే సీఎం అన్న విషయం దాదాపు ఖరారైన నేపథ్యంలో పీపుల్స్ పార్టీ కార్యాలయం సీఎం ధనంజయ్ జిందాబాద్ అన్న నినాదాలతో హోరెత్తిపోతోంది. ధనంజయ్ని సీఎంగా పార్టీ అధ్యక్షుడు మహాదేవయ్య మరికొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటిస్తున్నారు. ఇప్పుడు మన ఎజెండాలో తర్వాత అంశం మన పార్టీ నాయకుడిని, అదే కాబోయే సీఎంను ఎన్నుకోవడం. అది ఏకగ్రీవంగా. మన పార్టీ అభ్యర్థి ధనుంజయ. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఏమిటి సార్? ఏయ్, తాగొచ్చారా మీటింగ్కి? తాగి మీటింగులు పెట్టే సంస్కృతి మాకు లేదు ధనంజయ్ గారు. కొంచెం మర్యాదగా మాట్లాడండి ధనంజయ్ గారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంకో క్యాండిడేట్ ఎవరున్నారు? మనం అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? మన నాయకుడికి మనం ఇచ్చే గౌరవం ఇదా? వీల్లేదు సార్. ఇప్పటి వరకు సంజీవయ్య గారే మా సీఎం. ఆయన తర్వాత ఆయన కొడుకు అర్జున ప్రసాదే మా సీఎం. సీఎం అర్జున్ ప్రసాద్ జిందాబాద్. సీఎం అర్జున్ ప్రసాద్. సీఎం అర్జున్ ప్రసాద్. ఏం మాట్లాడుతున్నారు? బుద్ధి జ్ఞానం ఉందా? నోటికి నడుస్తున్నా వాస్తవం. కూర్చోండి. ఏయ్, ఆపండి ఆపండి. కూర్చోండ్రా. ఇదేమన్నా మీటింగ్ అనుకుంటున్నారా? చేపల మార్కెట్ అనుకుంటున్నారా? గొడవ కాదండి, మాకు ఎలక్షన్ కావాలి. అర్జున్ ప్రసాద్ సీఎం కావాలి. సీఎం అర్జున్ ప్రసాద్. అవునండి, మాకు ఎలక్షన్స్ కావాలి. అర్జున్ గారే పోటీ చేయాలి. సంజయ్ గారు దేవుడు సార్. ఆయన మీకు తమ్ముడు. ఈ ధనంజయ్కి చిన్నాన్న. ఈయన గారు 18 ఏళ్లకే మర్డర్ చేసి జైల్లో కూర్చుంటే బయటకు తీసుకొచ్చి పదవి ఇచ్చారు. మర్చిపోయారా? మాకు ఆయన దేవుడు సార్. మేము బతికుండగా ఈ అన్యాయాన్ని మేము సహించలేము. ఎలక్షన్స్ జరగకపోతే మేమందరం రాజీనామా చేస్తాం. అప్పుడు ఆ మునిస్వామి సీఎం అయి కూర్చుంటాడు. ఏంట్రా నాటకాలు ఆడతావు? నీకెంత కావాలో వచ్చి పట్టుకెళ్ళు. డబ్బుల గురించి మాట్లాడకండి సార్, మాకందరికీ నవ్వు వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు? ఇక మన పదవులకి ఏం ఢోకా లేదు. ఎందుకు అనవసరంగా గోల్ చేస్తారు? ఎందుకు అరుస్తారు? ఎందుకు ఊరినే కేకలు పెడతారు? పిచ్చి కింద అర్జున్ గడు సీఎం అంటే బచ్చగాడు. మీకు కావలిస్తే పిలిపిస్తాను, మాట్లాడండి. పిలిపిస్తున్నాం. రేపా మాప అమెరికా వెళ్ళిపోయాడు. ఆడికి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు. అయినా మేమంతా ఒకటి. ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. మీరు మధ్యలో రాజకీయాలు పెడతారు? ఒకసారి పిలిపించండి. పిలిపించిపోయా. రెచ్చిపోయే వీళ్ళందరికీ వాడే సమాధానం చెప్తాడు. రేపు ఈ స్టేట్కి నేనే కాబోయే సీఎం అని వాడిని చెప్పిస్తాను.